హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనమాట. ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ అలాగే ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా కమెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తీసానండి. ఇది పిల్లలకి స్నాక్స్ అయితే వండుతున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే నాకు చాలా నీరసంగా ఉండి భోజనం చేసేసిన తర్వాత పడుకుండిపోయాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత పిల్లలేమో ఏదైనా చెయ్యి పిన్ని అని అడిగాడు మా పండుగాడు. ఇంకా మా వాడు కూడా అడిగాడు అనమాట, అమ్మ ఏదైనా చెయ్యమ్మా అని అడిగాడు. మా వాడికేమో ఇలా మిరపకాయ బజ్జీలు అవి ఇష్టమే కానీ మిరపకాయ తీసి పడేస్తూ ఉంటాడనమాట. ఇంకా మా పండుగాడికేమో క్యాప్సికమ్ బజ్జీ చాలా ఇష్టం. ఇంకా ఇద్దరికి తినేలాగా మా వాడికి చల్లపునుకులు, ఇంకా మా పండుగాడికి అయితే క్యాప్సికమ్ బజ్జీ వేద్దాం కదా అని చెప్పి ఇంకా నేనైతే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇంకా లేచిన వెంటనే కొంతసేపు అలా కూర్చుని వీళ్ళ కోరికలన్నీ విని ఇంకా వాటిని అమలు చేయడానికి వంటగదిలోకి వచ్చి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళేమో బయట క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. నా పని అయ్యేలోపు మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పాను. లేకపోతే నా చుట్టూరు తిరుగుతూ ఉంటే చేసే వంట కాస్త పెంట అవుతుంది అనమాట. అందుకని చెప్పి వాళ్ళని అయితే బయటికి పంపేసాను ఆడుకోమని. ఇంకా మా లక్కోడైతే నా కూడా తిరుగుతూ ఉంటుంది. తిక్కితాయి అంటూ భరతనాట్యం చేస్తుంది. అక్కడ మనకి కబోర్డ్స్లో కనిపిస్తూ ఉంటారనమాట. మా లక్కోడు అద్దంలో కనిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగా కనిపిస్తూ ఉంది. అక్కడ చూసుకుని డ్యాన్స్ కడుతుంది అనమాట. ఇది ఎక్కడ చూసిందో భరతనాట్యం తెలియదు కానీ ఈ మధ్య తిక్కితాయి అనమాటుంది. అలా అనుమని డ్యాన్స్ కడుతుంది అనమాట. భరతనాట్యం బాగా ఇంట్రెస్ట్గా ఉంది కానీ చూడాలి. నేర్పించడానికి అయితే మాకు దగ్గరలో ఎవరు నేర్పించే వాళ్ళు లేరు. ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే అప్పుడు చూస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఒక టొమాటో ఇవన్నీ చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇవి మిరపకాయ బజ్జీల్లోకి స్టఫ్ కింద రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం దీన్ని మిక్స్చర్ లాగా కూడా చేసుకోవచ్చు, అలా కూడా తినేయచ్చు. అలాగే ఇలాగ కూడా తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా ఒక టమాటోని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక బేషన్ తీసుకుని నా దగ్గర మరమరాలు ఉన్నాయండి, అవి అయితే వేసుకున్నాను అనమాట. మిక్స్చర్ లాగా తినడానికి పిల్లలు కూడా తినడానికి ఇష్టంగా ఉంటారు కదా. అలాగే బజ్జీల్లోకి కూడా స్టఫ్ కింద బాగుంటుంది కదా అని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ వేసేసాం కదా. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని లాస్ట్లో 2 చెక్కల నిమ్మరసం కూడా పిండుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చేతితో. దీన్ని మా సైడ్ అయితే పిడత కందిపప్పు అంటామన్నమాట. కొన్ని చోట్ల మిక్స్చర్ అని కూడా పిలుస్తారు. మిక్స్చర్ అనే కన్నా మా సైడ్ అయితే ఎక్కువ పిడత కందిపప్పు అని పిలుస్తూ ఉంటాము. బయట అయితే సేమ్ ఇలాగే చేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకునే దానికన్నా బయట ఏంటో టేస్ట్ వచ్చేస్తుందని చెప్పి బయటే బాగా ఇష్టంగా తింటూ ఉంటాం కదా. చాలా ఈజీ అండి, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరమరాలు ఉంటాయి ఇంట్లో. ఇంకా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా, అది పక్కన పెట్టేసి ఇంకా నేనైతే బజ్జీలు వేయడానికి క్యాప్సికమ్ అయితే ఇలా చీరికల్లాగా కోసుకున్నాను అనమాట. నార్మల్గా మనకి బయట క్యాప్సికమ్ బజ్జీలు ఎక్కువ చిన్న క్యాప్సికమ్లు ఉంటాయి కదా, వాటితో వేస్తారు. చాలా ఇష్టంగా తింటారు, ఎగబడి మరీ తింటారనమాట. ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అక్కడ ఎక్కువ అమ్ముతారండి ఈ క్యాప్సికమ్ బజ్జీ. ఇంకా మేము వెళ్ళామంటే మా అక్కకి ఈ క్యాప్సికమ్ బజ్జీ అంటే చాలా ఇష్టం. చిన్న క్యాప్సికమ్లు బజ్జీలు వేస్తారు కదా, అక్కడ క్యాప్సికమ్ బజ్జీ తినచ్చి చెల్లి చాలా బాగుంటుంది అని చెప్పి పట్టి తింటది. నాకేమో అది అంత టేస్ట్ అనిపించదు. మొత్తం క్యాప్సికమ్కి పైన చిన్న పొరలా వేస్తాడంతే శనగపిండి, పెద్ద శనగపిండి ఏమి ఉండదు అనమాట. దాన్ని లోపలంతా క్యాప్సికమే ఉంటుంది. అది నాకేమో అంత టేస్ట్ అనిపించదు, తినబుద్ధి కాదు. మా అక్కకి మాత్రం చాలా ఇష్టం. చాలామంది తింటారు కూడా. అక్కడ క్యాప్సికమ్ బజ్జీ దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారనమాట. వేడిగా వేసి పెడుతూ ఉంటాడేమో, ఇంకా జనం అందరూ అక్కడే ఉంటారనమాట. ఇంకా నేను కూడా ట్రై చేద్దాం. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట క్యాప్సికమ్ బజ్జీ వేయడం. ఎప్పుడు నార్మల్గా అరటికాయ బజ్జీలు, ఇంకా మిరపకాయ బజ్జీలు అవి సింపుల్గానే వేసేస్తూ ఉంటాను. ఈ క్యాప్సికమ్ బజ్జీని
పెద్ద క్యాప్సికమ్ కదా ఎలా వేస్తాంలే అని చెప్పి పెద్ద ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఈసారి ఇలా మిరపకాయలాగా మనం చీరికల్లాగా కట్ చేసేసుకుంటే మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. చాలామంది కమెంట్స్ పెట్టారు, నేను షార్ట్ వీడియోలో పెడితే మా మమ్మీ కూడా ఇలాగే వేస్తారక్క అని చెప్పి. అంటే నేనే కాదు, చాలామంది ట్రై చేశారనమాట ఆల్రెడీ దీన్ని. టేస్ట్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ లోపల కుక్ అయ్యి జ్యూసీగా, అంటే మనం మిరపకాయ కొరుకుతుంటే బజ్జీ కొరుకుతుంటే క్యాప్సికమ్ ముక్క జ్యూసీగా వస్తుందన్నమాట. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి పెద్ద క్యాప్సికమ్స్ అవి ఇంట్లో ఉంటే. ఇంకా మనకి ఇంట్లో వేసుకోవడం వల్ల శనగపిండి కూడా ఈ క్యాప్సికమ్కి పట్టి దొడ్డుగా వచ్చినాయి అనమాట. అంటే కొంచెం లావుగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అవి వేస్తూ పెడుతూ ఉంటాం కదా, చుట్టాలు ఎవరైనా వస్తాయి. ఈసారి ఇలా క్యాప్సికమ్ బజ్జీ వేసి పెట్టండి, కొంచెం వెరైటీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మిక్స్చర్ చేసేసి పక్కన పెట్టేసి ఇలాగా క్యాప్సికమ్ బజ్జీ వేసి ఇచ్చామనుకోండి, సూపర్ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇంకా నేను మిక్స్చర్లోకి పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆరు బయట కూర్చొని బజ్జీలు వేద్దాం కదా అని చెప్పి చిన్న గ్యాస్ స్టవ్ ఉంది నా దగ్గర. ఇది కూడా యూట్యూబ్ కోసమే తీసుకున్నానండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వంటలు చేసి పెడదాం యూట్యూబ్లో అని చెప్పి అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. నాకు కూడా వంటలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట, అందుకని చెప్పి స్టార్ట్ చేశానండి. అప్పట్లో పెద్ద సూపర్ వంటలు ఏమి వచ్చేసేవి కాదు, కానీ వచ్చినవే వంట చేసి పెట్టచ్చు. అప్పుడు యూట్యూబ్ అంటే అసలు ఏం తెలియదు అనమాట. ఎన్ని కండిషన్స్ ఉంటాయి ఏంటి అనేది ఏం తెలియదు. ఓన్లీ వీడియో తీసి పెడితే డబ్బులు వస్తాయి, ఆ మొక్క ఒక్కటే తెలుసు అనమాట. డబ్బులు కూడా అంత ఈజీగా రావండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఆ వీడియోస్ కూడా ఇప్పుడు చూస్తే కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అని చూసి అలా కాపీ కొట్టి చేశాను, కానీ అది నాకేమో అంత పర్ఫెక్ట్గా నా ఒరిజినాలిటీ కనిపించినట్టు అనిపించలేదు. అందుకని చెప్పి ఇంకా మానేసి ఇలా డైరెక్ట్గా నా ఓన్ కంటెంట్, ఇంకా నేను ఎలా ఉంటాను ఒరిజినల్గా ఎలా ఉంటానని చూపించాలి అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఇదే నచ్చిందండి, ఫ్రీగా అనిపిస్తుంది, న్యాచురల్గానే చూపించాలి అనుకున్నాను. నిజంగా చాలామంది సపోర్ట్ చేశారండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాలేను. అసలు నేను ఇంతవరకు వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లేనండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలా నాకు వంటలు చేయడం కూడా చాలా ఇష్టం. ఇలా బయట కూర్చుని సరదాగా చిన్న గ్యాస్ స్టవ్ మీద వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ కుదరట్లేదు పిల్లలతో, అందుకే ఇంట్లోనే చేస్తాను. కానీ ఈరోజు ఎందుకో సరదాగా అలా బయట కూర్చొని చల్లగాలికి చేయాలి అనిపించింది. పిల్లలు కూడా బయట ఆడుకుంటున్నారు. ఇంట్లో ఆడుకుంటే నాకు భయం అనమాట, నూనె కళాయి మీద అది పడిపోతారు కదా, పరిగెట్టుకుంటా వచ్చాను చెప్పి భయం. అందుకని చెప్పి మ్యాక్సిమం బయట ఇలా కూర్చొని చేసేటప్పుడు 4 కళ్ళతో చూసుకుంటానమాట. పిల్లల్ని దరిదాపుల్లో కూడా రానివ్వను. ఒక పక్క పిల్లలు సైకిల్ తొక్కుంటున్నారు, ఈ టైప్కి రాకండి ఆ టైప్ తొక్కండి అని చెప్తున్నాను అనమాట. మరి అక్కడ కూడా నా పక్కనే కూర్చొని ఉంది. ఇంకా మాటల్లో బజ్జీలు వేయడం కూడా అయిపోయింది. నేను బజ్జీలు వేయడం ఎలాగో కూడా చెప్పలేదన్నమాట. మ్యాక్సిమం మిరపకాయ బజ్జీలు రాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ వచ్చు కదా. నేనైతే శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ బేసన్లోకి శనగపిండి తీసుకుని దాంట్లో చిటికెడు వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసేసి నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. బాగా థిక్ కన్సిస్టెన్సీ అక్కర్లేదండి, మనకి ఇలా జారుగా రావాలన్నమాట. నేను పిండి కలిపేటప్పుడు చూసారు కదా, అలా వస్తే సరిపోతుంది. మనకి బజ్జీలకి పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం చీరికల్లాగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా వాటిని ఈ బజ్జీల పిండిలో ముంచి కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించేసుకోవడమే. అవి వేగిన తర్వాతే తీసేసాను. ఇంకా బజ్జీలు వేయడం అయితే అయిపోయిందనమాట. క్యాప్సికమ్ బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. ఇవి మా వాడి కోసం, మా వాడైతే క్యాప్సికమ్ బజ్జీ తిన్నన్నాడని చెప్పి వాడికైతే చల్ల పునుకులు వేస్తున్నానండి. ఇదైతే పిండి సపరేట్గా నేనేం కలపలేదు. ముందు రోజు మైసూర్ బొండా వేద్దాం కదా అని చెప్పి బజ్జీల పిండి కలిపాను కదా, దాంట్లో కొంచెం పిండి అయితే ఉండిపోయిందనమాట. ముందు రోజే వేయాలి చల్ల పునుకులు, కానీ వేయడం కుదరలేదు. ఇంకా పిండి ఉంది కదా అని చెప్పి మా వాడికైతే చల్ల పునుకులు వేసేసాను. ఇంక ఇంట్లో చట్నీ కూడా ఉంది, ఇంకా అవి అయితే సరిపోతాయి అనమాట మా వాడికి చల్ల పునుకులు. ఇంకా మా పండుగాడు అడిగిన క్యాప్సికమ్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత పిల్లల్ని కేకేసి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మన్నాను. ఇంకా వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇంకా నేనైతే విడివిడిగా ఎవరికి ప్లేట్లో పెట్టలేదు, అన్నీ రెడీగా ఉన్నాయి కదా ప్లేట్లోనే, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని తినండి అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా మిక్చర్లో అయితే పల్లీలు వేసి కలిపేశాను, చట్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేశాను. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకుని తిన్నారనమాట. మా పిల్లలే కాదు, మా పిల్లలతో ఆడుకునే పిల్లలు కూడా సరదాగా కూర్చొని తిన్నారు. వాళ్ళు కూడా ఆడుకున్నారు కదండి, అలసిపోయి ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్క బజ్జీ అయితే తీసుకుని తిన్నారనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ రోజు సాయంత్రం అయితే ఇలా గడిచిపోయింది. పిల్లలు సరదాగా తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే నా పనులు ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.